ఆక్రమణలను నియంత్రించడంతో పాటు చెరువుల పునరుద్ధరణ ప్రధాన లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమీన్పూర్ పెద్ద చెరువు, శంభునికుంట ఆక్రమణలను పరిశీలించారు. ఆక్రమణల వ్యవహారంలో అధికారుల పాత్ర ఉందని, విచారణలో నిరూపితమైతే తప్పకుండా చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రిట్రీవల్ దీంతో పాటు చెరువుల పునరుద్ధరణ అనేది మా మెయిన్ ప్రధానమైన ఎజెండా ఇప్పుడు తీసుకున్నాము. సో నిన్న మీరు చూసుంటారు, మేము లేక్స్ రివైవ్ చేయడానికి అది ముందు చాలా ఫస్ట్ ఫోకస్గా దాని మీద పోతున్నాము. ఆ లేక్స్ రివైవల్, నెక్స్ట్ దాంతోపాటు ఈ పార్కులు ఇట్లా ఇవన్నీ కూడా రివైవల్, రోడ్స్ కూడా ఏమైనా ఉంటే కనుక ఆక్రమితం అయితే కనుక వాటిని కూడా తీసుకుంటాం. ఇక్కడ ఏది కూడా వ్యక్తిగతంగా ఇది హైడ్రా సమస్య లేకపోతే ఇరిగేషనో లేకపోతే రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అలా ఉండదు. అందరి సమస్య కాబట్టి గవర్నమెంట్ సమస్య ఇది. గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరైతే అధికారులు ఇట్లా నిర్దిష్టంగా ఉన్నాయో తప్పకుండా వాళ్ళ మీద రేపు మాకు ఏదైతే ఎంక్వైరీస్లో ఎక్కడన్నా వస్తే కనుక ప్రభుత్వానికి మేము డెఫినెట్గా ఎంక్వైరీలో ప్రూవ్ అయితే కనుక ఆటోమేటిక్గా ఎవరైతే అధికారులు ఉంటారో వాటి మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. 95 ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాని దాదాపు 400 ఏకర్స్ అట్లా ఉన్నాయి. అలుగులు మూసివేయటం లేకపోతే స్లూయిజ్లు మూసివేయటం ఇవన్నీ దానివల్ల ఆ చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్, వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినాయి అనేది వాళ్ళ కంప్లైంట్. పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ, అక్కడ ఎక్స్ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారనేటటువంటి కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. శంభునికుంట దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ఎఫ్టీఎల్లో పలు కట్టడాలు వచ్చాయనేటటువంటిది కూడా చెప్పారు. సో దాన్ని కూడా మేము డీటెయిల్గా స్టడీ చేస్తాం. గోల్డెన్ కీ వెంచర్స్ అనేవారు వాళ్ళు పార్కును ఓపెన్ స్పేసెస్ ఆక్యుపై చేశారనేటటువంటిది మా కంటెన్షన్ కూడా ఉండింది. పార్కు అండ్ ఎట్లని ఓపెన్ స్పేసెస్ లేఅవుట్ అనేటటువంటిది నిర్ధారణ అయితే కనుక సర్వేలో డెఫినెట్గా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.